చినప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏ లేదా అంతకు మించి అని చెప్పడానికి ఇంకా బలమైన ఆధారాలు వచ్చాయి. ఎందుకంటే చినప్పన్నను లైజనింగ్ అధికారిగాను ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 2 జీవోలు కూడా వెబ్సైట్ లో పెట్టకుండా తొక్కి పెట్టారు. మరి చినప్పన్న జీవోను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎందుకు దాచిపెట్టారు అంటే చినప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అని అందరికీ తెలుసు. సో అప్పట్లో ఈ పోస్టులో నియమించారు అని తెలిస్తే మిగతా కల్తీ సంగతి పక్కన పెట్టి అది వైవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే అక్కడ నిర్మించారనే ఒక అపోహ వస్తుంది. పైగా పేరుకే అక్కడ ప్రత్యేక అధికారి, చేసే పని మాత్రం వైవి సుబ్బారెడ్డి కింద పనిచేయటమే, ఈ టీటీడీ వ్యవహారాల్లో కలుగు చేసుకోవటమే. సో ఇలాంటి అనేక తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం ఒప్పుకోడు. ఎంతవరకు నాకు సంబంధం లేదంటాడు. నీకు సంబంధం లేకపోతే 2020లో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, 21లో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, 22లో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, 2023లో నీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, 24లో ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ కంటే ముందు మీ ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా చినప్పన్న ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడు? అక్కడ ఏపీ భవన్ కి ప్రత్యేక అధికారిగా ఉంటే ఇక్కడ ఎలా తిరుగుతున్నాడో నాకు అర్థం కాల. అంటే పదవి పేరుకు మాత్రమే అక్కడ పెట్టుకున్నారు, కానీ పనులు మాత్రం వైవి సుబ్బారెడ్డి